హాయ్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈ వీడియోకి స్వాగతం అండి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నెగిటివ్ థింకింగ్ గురించి మాట్లాడుతున్నాం. నెగిటివ్ థింకింగ్ వల్ల కలిగే నష్టాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఒకవేళ మీకు ఆసక్తిగా ఉన్నట్టయితే మీలో నెగిటివ్ థింకింగ్ ఉందా లేదా, మీరు ఎన్ని గంటలు నెగిటివ్ థింకింగ్లో ఉంటున్నారు, మీ బాడీకి ఏమవుతుంది, మీ రిజల్ట్స్ వేరు వేరు ఫీల్డ్స్లో, ఫ్యామిలీలో, అదేవిధంగా వర్క్ ప్లేస్లో, అదేవిధంగా మీరు పర్సనల్ హెల్త్లో ఏ విధంగా మీ జీవితం ఉన్నది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. అంటే మీ నెగిటివ్ థింకింగ్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. అవసరమైతే మీరు దీన్ని మార్చుకోవచ్చు. దీన్ని మార్చుకోవడానికి నేను రేపు సుమారు 10కి లేదా 10 గంటల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే నేను మన వాళ్ళందరికీ కూడా నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది మీకు అందరికీ షేర్ చేయాలనేది నా ఉద్దేశం. కాబట్టి నేను చేస్తున్నాను. మీకు ఆసక్తి ఉంటే వీడియో మొత్తం చూడండి. మీకు బెనిఫిట్ పొందినట్టయితే కామెంట్స్లో టైప్ చేయండి. మీకు బెనిఫిట్ అయిందనే విషయాన్ని కామెంట్స్లో టైప్ చేయండి. ఆ విధంగా టైప్ చేయడం వల్ల ఏమవుతుంది, మిగతా వాళ్ళు కూడా ప్రేరణ పొందుతారు. మీరు కామెంట్స్లో టైప్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి సర్క్యులేట్ అవుతుంది. ఓకే, నౌ రెడీ టు ద వీడియోలోకి వెళ్దాం. వీడియో కంటెంట్ లోపలికి వెళ్దాం. ఇక మొట్టమొదటిగా మీరు చేసేటటువంటి ఆలోచన పాజిటివ్ ఆలోచన కావచ్చు, నెగిటివ్ ఆలోచన కావచ్చు. ఈ ఆలోచనతోటి ఏమంటే ఒక ఇమేజ్ లింకప్ అవుతుందండి. మీరు చేసే ఆలోచనతోటి ఒక ఇమేజ్ అంటే ఒక వీడియో లేదా ఒక ఫోటో మైండ్ లోపల లింకప్ అవుతుంది. దానికి ఎమోషన్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే మీ ఆలోచనకి వీడియో యాడ్ అవుతుంది, లేకపోతే ఇమేజ్ యాడ్ అవుతుంది, ఎప్పుడైతే ఫీలింగ్ యాడ్ అవుతుందో అప్పుడు మీ శరీరంలో కొన్ని జీవ రసాయన చర్యలు ప్రారంభమవుతాయి. అంటే ఒక ఎంజైమ్ కానీ హార్మోన్ కానీ రిలీజ్ అవుతుంది. మీరు చేసే ఆలోచన కొత్త ఆలోచన, బాగా స్పెషల్గా, అంటే బాగా కష్టం కలిగించేది, బాగా ఆనందాన్ని కలిగించేది అయి ఉంటే ఇప్పటిదాకా లేనటువంటి ఎంజైమ్లు, హార్మోన్లు కూడా విడుదలవుతాయి. ఎలాగంటే జీన్ యాక్షన్ వల్ల. కొత్తగా ఇప్పటిదాకా పనిచేయని జీన్ని యాక్టివేట్ చేయడం ద్వారా కొత్త హార్మోన్లు, ఎంజైమ్లు రిలీజ్ అవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కాబట్టి ఈ రోజు నుండి మీరు మీ ఆలోచన పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా ఉంటే మంచిది, నెగిటివ్గా ఉంటే మీరు దాన్ని భరించాల్సిన అవసరం ఉందా గమనించండి. ఎందుకంటే నెగిటివ్ ఆలోచన వల్ల నెగిటివ్ ఆలోచన వల్ల మీ శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు, కార్టిజాల్, ఎడ్రినాలిన్ మొదలైనటువంటి స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి ఆందోళనకి దారితీస్తాయి, అవి డిప్రెషన్కి దారితీస్తాయి. అదేవిధంగా అవి మీకు నిరాశని కలుగజేస్తాయి, నిస్సహాయతని కలుగజేస్తాయి. అదేవిధంగా మీలో ఒత్తిడిని అనేక రెట్లు పెంచుతాయి. మీరు ప్రపంచాన్ని చూడటానికి ఈ నెగిటివ్ థింకింగ్ అనేది ఒక దాన్ని ఏమంటామంటే ఒక గుదిబండలాగా తయారై, ఒక అడ్డంకిలాగా తయారై మీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడటం కానీ, లేదా ఎదురుగా ఉన్న అవకాశాలను చూడటం కానీ తగ్గిపోతుంది. అంటే మీ ఫోకస్ అనేది తగ్గిపోతుంది. మీ ఆలోచన అనేది క్లారిటీ తగ్గుతుంది. ఆలోచనలో క్లారిటీ తగ్గుతుంది. ఇప్పుడు ఎందుకు తగ్గుతుంది అని అడగండి. ఎందుకు తగ్గుతుంది అంటే మీరు ఆలోచన అనేది నెగిటివ్ స్థితి నుంచి చేస్తే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి. అంటే నెగిటివ్గా పనిచేస్తాయి. మీ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితులు, తక్కువ ఎనర్జీ స్థాయిలలో చేసినటువంటి డెసిషన్స్ వీక్గా ఉంటాయి. అదే పాజిటివ్ స్థితిలో చేసినటువంటివి మంచిగా ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే నెగిటివ్ ఆలోచనలు చేస్తారో వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి తగ్గుముఖం పడుతుందో అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇతర వ్యాధికారక క్రిములు యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ కావటం వల్ల వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా
మీలో బ్లడ్ ప్రెషర్ బాగా పెరుగుతుంది. బీపీ పెరగటం వల్ల గుండె సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు తీవ్రమైనటువంటి నెగెటివ్ థింకింగ్‌లో ఉంటారో, తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉంటారో, ఆ టైంలో మీకు నిద్ర పట్టదు. అదేవిధంగా మీరు శక్తిహీనులుగా మారినట్టు మీకే అనిపిస్తుంది. నిస్సహాయంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మీరిది గమనించండి. మీలో నెగెటివ్ థింకింగ్ ప్యాటర్న్స్ ఉన్నట్టయితే వాటిని తొలగించుకోవాలి అనేది గమనించండి. ఎలా తొలగించాలనేది మనం టూల్స్, టెక్నిక్స్ ఉన్నాయి. అవి రేపు వీడియోలో వస్తాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటటువంటి నెగెటివ్ థింకింగ్ వల్ల కలిగేటటువంటి ప్రభావం ఉంది కదా! దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైతే నెగెటివ్ థింకింగ్ ఉంటుందో, నెగెటివ్ థింకింగ్ ఉన్నప్పుడు పనులని వాయిదా వేస్తారు. అదేవిధంగా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు వాయిదా పడుతూ ఉంటాయి. కలవాల్సినటువంటి వాళ్ళని కలవకుండా వాయిదా వేస్తారు. అదేవిధంగా చేయాల్సిన పనులను వాయిదా చేస్తారు. ఆ విధంగా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని పక్కకు పెట్టేసి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌ని మరిచి వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళేం చేస్తారు, ఓవర్ ఈటింగ్ అంటే అతి ఎక్కువగా తింటూ ఉంటారు. మామూలు కంటే ఎక్కువగా తింటూ ఉంటారు. అదేవిధంగా స్మోకింగ్ గానీ, ఆల్కహాలిజం గానీ, లేదా డ్రగ్స్‌కి కానీ అలవాటు పడతారు. అంతేకాకుండా వాళ్ళు పనిలో ఉన్నప్పుడు, వర్క్ ప్లేస్‌లో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు, లేదా మార్కెటింగ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు టార్గెట్స్‌ని రీచ్ కావటం మీద పెద్దగా శ్రద్ధ ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గుతుంది. వాళ్ళు ఎన్నుకున్న రంగంలో రాణించలేకపోతారు. అంతేకాకుండా మానవ సంబంధాలు కూడా కష్టంగా మారుతూ ఉంటాయి. మానవ సంబంధాలు ఏమవుతాయి, నెగెటివ్ థింకింగ్ వల్ల ఒత్తిడికి గురవుతాయి. ఒత్తిడికి గురవ్వటం వల్ల అపోహలు, అపార్థాలు ఏర్పడతాయి. అపార్థాలు ఏర్పడి వాళ్ళు ప్రేమించిన వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ లేదని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఇతరులని అర్థం చేసుకోవడంలో కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు చేసే ఇంకొక పెద్ద పొరపాటు ఏందంటే, వాళ్ళు ఏదైనా సమస్యని పరిష్కారం చేయాలని వాళ్ళ టేబుల్ మీదకి రాగానే, సమస్యని పరిష్కారం చేసే శక్తి, ప్రాబ్లమ్ సాల్వింగ్ శక్తి, డెసిషన్ మేకింగ్ శక్తి అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఉద్యోగంలో, వ్యాపారంలో సరిగా రాణించలేరు. అదేవిధంగా వాళ్ళ థింకింగ్ కూడా ఏమవుతుంది, టాప్ లెవెల్‌లో ఉండాల్సిన థింకింగ్ ఏమైతుంది, డిక్లైన్ అవుతుంది. అంటే తగ్గిపోయి బయాస్డ్‌గా అంటే ఒకవైపు మారిపోతుంది. ఒకవైపు మారటం అంటే దాన్నేమంటామంటే పక్షపాతంతోటి మారుతూ ఉంటుంది. పక్షపాతం అంటే నెగెటివ్ సైడ్ చూస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క క్రియేటివిటీ తగ్గిపోతుంది. వాళ్ళు ఓపెన్‌గా ఇతరులతోటి మాట్లాడటం, ఇతరులని అర్థం చేసుకోవడం కూడా తగ్గుతుంది. వాళ్ళ పట్ల వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కూడా వాళ్ళు నిలుపుకోలేరు. వాళ్ళలో ఏదో ఒకటి కొరత ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి లిమిటింగ్ బిలీఫ్స్ లోపట ఇరుక్కొని పోతారు. ఆ లిమిటింగ్ బిలీఫ్స్‌లో ఉండటం వల్ల ఇంకా వాళ్ళకి నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇక ఇంకా దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే నెగెటివ్ థింకింగ్ అనేటువంటి వలలో పడతారో, వాళ్ళలో వచ్చేసి ఓవరాల్‌గా సంతృప్తి ఉండదు. వాళ్ళు సంతోషంగా ఉండరు. వేరే వాళ్ళు సంతోషంగా ఉన్నా కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఈ నెగటివిటీ అనేది ఏం చేస్తుందంటే గోల్స్‌ని రీచ్ కాకుండా అడ్డుకుంటుంది. కొత్త పనులు చేయటానికి ఆటంకంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు కంఫర్ట్ జోన్‌లో ఉంటారు. అంటే నిన్నేం చేశారో, ఇవాళ ఏం చేశారో, సంవత్సరం కింద ఏం చేశారో అదే పనులు చేసుకుంటూ ఉంటారు. కొత్త పనులు చేయటానికి ఇష్టపడకుండా ఉంటారు.
స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్, ఎడ్రినాలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఆ విధంగా ఉత్పత్తి కావటం వల్ల ఆ హార్మోన్స్ అనేవి మన శరీర భాగాల మీద సప్రెషన్, డిప్రెషన్, డీవియేషన్ కలుగజేస్తాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అవకాశాలను కోల్పోతూ ఉంటారు. ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఇక దీంట్లో ఇంకా మనం చెప్పుకోవాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, ఇటువంటి వాళ్ళు చేసే ముఖ్యమైన విషయం ఏందంటే, వాళ్ళు ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. వాళ్ళు ప్రపంచాన్ని నెగెటివ్ దృక్పథంతోటి చూస్తూ ఉంటారు. పాజిటివ్ దృక్పథం బదులుగా నెగెటివ్ దృక్పథంతోటి చూస్తారు. ఆ విధంగా చూస్తూనే నెగెటివ్ వైఖరి ఉంటుంది. ఆ నెగెటివ్ వైఖరి అనేది జీవితంలో అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. ఇంక్లూడింగ్ డబ్బు విషయం కూడా. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా నెగెటివ్ దృక్పథంతోటి ముడిపడి ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా, లేదా ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా కొనాలన్నా గూడా వాళ్ళు వచ్చేసి అవకాశాలని గుర్తించలేరు. ఆ విధంగా గుర్తించకపోవడం వల్ల గూడా వాళ్ళు నష్టపోతూ ఉంటారు. కాబట్టి నెగెటివ్ థింకింగ్‌నే ఎంకరేజ్ చేస్తుంది. ఒకసారి నెగెటివ్ థింకింగ్‌లో ఉంటే అదే నెగెటివ్ థింకింగ్‌లో కంటిన్యూ అయితూనే ఉంటారు. ఉదాహరణకి ఉదయం లేసిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేదాకా మీరు అబ్జర్వ్ చేయండి. మీ ఆలోచనలు నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ ఉంటున్నాయా? పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ ఉంటున్నాయా? ఒకవేళ నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటే, మీ చైతన్యం అనేది నెగెటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ ఉంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మార్చకుండా అలాగే చాలామంది ఆ విధంగా ఉంటున్నారు. ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళు నష్టపోతున్నారు. పెద్ద పెద్ద డిగ్రీలుంటాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ డిగ్రీలుంటాయి. మంచి వ్యాపారం చేస్తుంటారు. కానీ నెగెటివ్ థింకింగ్‌లో ఉండటం వల్ల, ఆ నెగెటివ్ థింకింగ్ అనేది నెగెటివ్ థాట్స్ ఉండటం వల్ల, డౌట్ ఉండటం వల్ల, అదేవిధంగా నెగెటివ్ బిలీఫ్స్ ఉండటం వల్ల వాళ్ళ యొక్క గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి మీరు గమనించండి. గమనించి మీ నెగెటివ్ థింకింగ్‌ని మీరే ఆపాలి. ఎందుకంటే అది వేరే వాళ్ళకి తెలీదు. ఒక డాక్టర్ గారికి తెలియదు. ఎంఆర్ఐ స్కాన్‌లో, సీటీ స్కాన్‌లో అది తెలవదు. నెగెటివ్ థింకింగ్ ఎవరైతే మోస్తూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. నెగెటివ్ థింకింగ్ అనేది ఒక పిశాచం లాంటిది. ఆ పిశాచం అనేది మిమ్మల్ని తినేస్తుందని గమనించండి. కాబట్టి దాని నుంచి మీరు బయటపడడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి అవసరమైనటువంటి టూల్స్, టెక్నిక్స్‌ని రేపు వీడియోలో నేను అప్‌లోడ్ చేస్తాను. ఈ ఈ వీడియోలో నెగెటివ్ థింకింగ్‌ని ఆపాల్సిన అవసరం గురించి మీరు తెలుసుకోండి. అదేవిధంగా అసలు మీలో నెగెటివ్ థింకింగ్ ఉందా? లేదా? అనేది కూడా తెలుసుకోండి. ఒకవేళ నెగెటివ్ థింకింగ్ అనేది చాలా మందిలో ఉంటుంది. ఒకవేళ మీలో లేకపోతే మంచిదే. ఒకవేళ నెగెటివ్ థింకింగ్ ఉంటే ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెగెటివ్ ఆలోచన వచ్చిన ప్రతిసారి పాజిటివ్ ఆలోచనకి మళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇంకా దీనికి సంబంధించిన ఇంకా టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నీ కూడా రేపటి వీడియోలో 10 గంటల వీడియోలో సుమారు 10 గంటల టైంలో చేస్తాను. రేపటి వీడియోలో మరలా డిస్కస్ చేద్దాం. ఒకవేళ అప్పటికి కూడా మీ నెగెటివ్ థింకింగ్ అనేది మీకు కంట్రోల్‌లోకి రాకపోతే అప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్‌ని కలవండి. ఒక ఎన్ఎల్‌పి మాస్టర్ ప్రాక్టీషనర్‌ని గాని, సైకాలజిస్ట్‌ని గాని, సైకియాట్రిస్ట్‌ని గాని కలిసి మీ యొక్క థింకింగ్ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే. మీరు ఇప్పటిదాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొద్ది రోజుల్లో ఈ సబ్స్క్రైబర్ సంఖ్య 1,00,000 దాకా పోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. తొందరగా 1,00,000 మందికి చేరాలనేది నా టార్గెట్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కామెంట్స్‌లో చేయండి, లేదా నాకు మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. దాని మీద కూడా మీకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తాను. మీ పేరు చెప్పకుండానే. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.